ఇజ్రాయెల్ యుఎస్ మిసైళ్ల దాడిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు ఆపలేకపోయింది? ఎందుకంటే ఈసారి యుఎస్ అమలు చేసిన మూడంచెల త్రిశూల వ్యూహానికి ఇరాన్ బిత్తరపోయింది. యుద్ధం అంటే గగనతలంలో గర్జించే జెట్లు, నేలపైన పేలే బాంబులు అనుకుంటాం. కానీ ఈసారి కథ అక్కడి నుంచి మొదలు కాలేదు. ఇరాన్ పైన దాడి చేయాలనుకున్న ఇజ్రాయెల్ యుఎస్ అద్భుతమైన స్కెచ్ వేశాయి. బాంబర్లు, జెట్లు ఇలా దాడి చేస్తే ఇరాన్ ఎయిర్ సిస్టమ్ వారిని అడ్డుకుంటుందని తెలుసు. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అమలు చేశాయి. అసలు యుద్ధం మొదలైంది ఆకాశంలో కాదు, రాడార్ స్క్రీన్లపైనే. యుఎస్ ఇజ్రాయెల్ చేపట్టిన సైబర్, డెకాయ్, ఎయిర్ అటాక్లను ఇరాన్ బిత్తరపోయింది. ఆధునిక వార్ఫేర్ ఎలా మారుతుందో ఈ అటాక్ కళ్ళకు కట్టింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. ఇరాన్ కళ్ళకు గంతలు కట్టిన అమెరికా. సముద్రం నుంచి సిల్వర్ బుల్లెట్స్ అటాక్. ఇరాన్ ఊపిరి తీసుకోకుండా ముప్పేట దాడి. సూర్యోదయానికే చేతులెత్తేసిన ఇరాన్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, యుఎస్ ఇజ్రాయెల్ చేపట్టిన సైబర్, డెకాయ్, ఎయిర్ అటాక్లను ఇరాన్ బిత్తరపోయింది. ఆధునిక వార్ఫేర్ ఎలా మారుతుందో ఈ అటాక్ కళ్లకు కట్టింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పని చేయలేకపోయింది? సూటిగా చెప్పాలంటే ప్రత్యర్థి సాంకేతిక సామర్థ్యం పూర్తిగా ఇరాన్కు అందనంత స్థాయిలో ఉంది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ను ఛేదించడం కోసం యుఎస్ సైబర్ వార్ఫేర్ను ఉపయోగించింది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సైబర్ ఆపరేషన్లు కలిగి రాడార్లోకి నకిలీ డేటాను పంపించాయి. అంటే పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు ఇరాన్ వైపు దూసుకొచ్చినట్లుగా స్క్రీన్ పైన కనిపిస్తుంది. కానీ అవన్నీ వాస్తవాలు కావు. ఇరాన్లోని స్వదేశీ బావర్ వ్యవస్థలైన రష్యా నుంచి వచ్చిన S-300, S-400 బ్యాటరీలైన ఒకేసారి వచ్చిన డిజిటల్ దాడిని తట్టుకోలేకపోయాయి. రాడార్ ఆపరేటర్కు ఏది నిజం, ఏది మోసమని అర్థం కాని పరిస్థితి. యుఎస్ ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఈ ఆపరేషన్ను 3 దశల్లో చేయాలని నిర్ణయించాయి. త్రిముఖ దాడులతో ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీశాయి. మొదటి దశ టెహ్రాన్, ఇలాన్, ఖుజేస్తాన్ ప్రాంతాల్లోని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సైట్లు, రాడార్ స్టేషన్లు, గాలి రక్షణ హెడ్ క్వార్టర్స్ను టార్గెట్ చేశాయి. రెండో దశ బాలిస్టిక్ మిసైల్ లాంచర్లు, నిల్వ కేంద్రాలపైన దాడి. మూడో దశ సైనిక తయారీ పరిశ్రమలపైన దృష్టి, దీర్ఘకాలిక యుద్ధ సామర్థ్యాన్ని బలహీనపరచడం లక్ష్యం. ఇక అసలైన భౌతిక దాడి సముద్రంపై నుంచి మొదలైంది. ఇరాన్కు దగ్గరలో ఉన్న అమెరికన్ డిస్ట్రాయర్స్ నుంచి తోమహాక్ మిసైల్ పైకి లేచాయి. ఇవి శత్రు రాడార్లకు దొరకకుండా చాలా తక్కువ ఎత్తులో దూసుకెళ్లాయి. అంతకుముందే F-35, F-22 రాడార్లు వెళ్లడంతో అప్పటికే రాడార్లపైన తప్పుడు లక్ష్యాలు, ఎలక్ట్రానిక్ జాంబింగ్, ఈ కలయికలో ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ విచ్ఛిన్నమైంది. ఆ సమయంలో చాలా తక్కువ ఎత్తులో వచ్చి టామ్హాక్స్, S-300, S-400 రాడార్ సైట్లు, కమాండ్ బంకర్లపై దాడి చేశాయి. సో శత్రు దేశాల అటాక్స్ను డేగ కళ్ళతో పరీక్షించే డిఫెన్స్ సిస్టమ్కు కళ్ళే లేకుండా పోయాయి. ఇరాన్ గగనతలంపైకి తమ ఫైటర్ జెట్లు దూసుకు వెళ్లేలాగా సేఫ్ కారిడార్ను విజయవంతంగా సృష్టించిన తరువాత అసలు కథ మొదలైంది. ఇదే సమయంలో వందల సంఖ్యలో ADM-160 మినియేచర్ ఎయిర్ లాంచ్డ్ డికాయిడ్స్, డీకామ్ డ్రోన్లు ప్రయోగించారు. ఇవి చిన్నవే కానీ రాడార్ మాత్రం F-15లు, F-16లు పెద్ద స్క్వాడ్ లాగా కనిపించాయి. టెహ్రాన్ వైపు భారీ దళం దూసుకువెళ్ళినట్టే సిగ్నల్ వస్తుంది. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా వాళ్ళ వెంట పడుతుంది. డికాయ్ డ్రోన్లను డీల్ చేయడంలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బిజీగా ఉన్న సమయంలో F-35, F-22 ఇరాన్ భూభాగంపైకి వెళ్ళాయి. అసలు ఏం జరుగుతుందో ఇరాన్కు అర్థమయ్యే లోపే వారి రక్షణ ముఖద్వారం బద్దలైపోయింది. ఎయిర్ డిఫెన్స్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేశాక ఇక మిగిలిన లక్ష్యాలను ఛేదించడానికి బాంబర్స్ వచ్చేశాయి. అవి ఒకేసారి JDAM బాంబులు, మిస్సైళ్లను తీసుకెళ్లగలవు. ఇందుకోసం B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లను తీసుకొచ్చారు. ఇవి భూమి మీదనే కాదు, భూమి లోపల ఉండే బంకర్లు కూడా ధ్వంసం చేయగలుగుతాయి. అదే సమయంలో జోర్డాన్, UAEలోని అమెరికన్ బేస్ల నుంచి F-15E స్ట్రైక్ ఈగల్స్ దూసుకొచ్చాయి. ఒక్కో జెట్ 19 JDAలు లేదా 28 చిన్న డయామీటర్ బాంబులను మోసుకెళ్లగలదు. ఇవి ప్రధానంగా మూవింగ్ టార్గెట్ను ఛేదిస్తాయి. అంటే వాహనాలపై నుంచి ప్రయోగించే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ను గుర్తించి దానిని ధ్వంసం చేస్తాయన్నమాట.
లోయల్లో దాగి ఉన్న మొబైల్ మిస్సైల్ లాంచర్లు కమాండ్ సెంటర్లపైన దాడులు జరిగాయి. ఎంతగా ప్లాన్ చేశారంటే ఒక్కసారి దాడి చేసిన తర్వాత ఇవి తిరిగి వెళ్ళవు. మళ్ళీ దాడి చేయడానికి వీలుగా వీటికి ఆకాశంలోనే ఇంధనాన్ని నింపే మిడ్ ఎయిర్ ఫ్యూయలింగ్ కూడా చేశారు. అందుకే ఇంధనాన్ని నింపుకొని వచ్చి మళ్ళీ దాడి చేశాయి. ఇజ్రాయెల్, యుఎస్ అంత ఖచ్చితమైన స్కెచ్ వేశాయి. ఓ పక్క వైమానిక దళం డిస్ట్రాక్షన్ చేస్తుంటే దానికి సపోర్ట్గా యుఎస్ నేవీ రంగంలోకి వచ్చింది. 2 గంటల తర్వాత యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అరేబియా సముద్రం నుంచి ఆపరేషన్ మొదలుపెట్టాయి. FA-18 సూపర్ హారెట్లు యాంటీ రేడియేషన్ మిస్సైళ్లతో మిగిలిన రాడార్లను వేటాడాయి. F-35Cలు ఇంటెలిజెన్స్ సేకరణతో పాటు హై రిస్క్ టార్గెట్లపైన దాడి చేశాయి. E-2 హ్యాకాయ్ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం గగన చలనాన్ని కోఆర్డినేట్ చేసింది. ఇరాన్ను ఊపిరి తీసుకోకుండా ముప్పేట దాడి చేశాయి. ఎంతలా అంటే ప్రతి 30 సెకండ్లకు ఒక విమానం లాంచ్ అయ్యేలాగా ఆపరేషన్ సాగింది. అంటే ఇరాన్ గగనతలం పైన ఏ రేంజ్లో విమానాల గుంపు ఎగిరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని వైపుల నుంచి దాడికి ఇరాన్ ఛేదించలేకపోయింది. అందుకే సూర్యోదయానికే చేతులెత్తేసింది. ఇజ్రాయెల్, యుఎస్ ఒక్క రోజులోనే ప్రధాన టార్గెట్లను ఛేదించాయి. కానీ ఇది అనుకున్నంత ఈజీ అయితే కాలేదు. సెంట్రల్ ఇరాన్ చేరుకోవాలంటే దాదాపు 900 నుంచి 1200 మైళ్ళ దూరం జెట్లు ప్రయాణించాలి. పైగా జోర్డాన్, సిరియా, ఇరాక్ గగనతలాలపై నుంచి లేదా వాటిని తప్పించుకుని వెళ్ళాలి. అంత దూరం ప్రయాణిస్తున్నప్పుడు మిడ్ ఎయిర్ ఫ్యూయలింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి. జియోగ్రాఫికల్ ఫంక్షనింగ్ ఛాలెంజ్లు ఉన్న ఈ ఆపరేషన్లో ప్రతి అడుగు ఖచ్చితంగా జాగ్రత్తగా వేయాల్సిందే. దాడికి సమాధానంగా ఇరాన్ ఆపరేషన్ ట్రూత్ఫుల్ ప్రామిస్ 4 పేరిట భారీ మిస్సైల్ డ్రోన్ దాడి ప్రారంభించింది. దూరంగా ఉన్న అమెరికాను ఏం చేయలేక యుఎస్ మిత్ర దేశాలపైన దాడులు మొదలుపెట్టింది. యుఏఈలోని ఏఐ డాఫ్టా ఎయిర్ బేస్ పైన దాడి చేశాయి. బెహ్రైన్లోని యుఎస్ నేవీ ఫెయిత్ ఫీల్డ్ ప్రధాన కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేశాయి. సోమవారం సాయంత్రానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కార్యాలయం పైన కూడా దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. డికాయ్ ఆపరేషన్స్, సైబర్ అటాక్ వంటివి ఫ్యూచర్ వార్ఫేర్లో ఏ రీతిలో ప్రాధాన్యం వహిస్తున్నాయో ఈ ఆపరేషన్ కళ్ళకు కట్టినట్టు చెబుతోంది.